హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. రీడక్స్ ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో రెంట్ కి అవైలబుల్ గా ఉంది. నేను రెంట్ కి అయితే చూడలేదు, ఇంకెలా చూసానో మీ అందరికీ తెలుసు. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు గైస్. ఈ మూవీలో అంటే 1 hour 45 minutes ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ చాలా ఘోరమైన వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక మదర్ స్టోరీ చూపిస్తారు. తన డాటర్ ని ఒక సీరియల్ కిల్లర్ చంపేస్తాడు. ఆబ్వియస్లీ తనకి వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. తనకి బ్లాక్ మార్కెట్ లో మల్టీవర్సల్ ట్రావెల్ మిషన్ దొరుకుతుంది గైస్. అది యూస్ చేసి ఎవ్రీ యూనివర్స్ కి వెళ్ళి ఆ సీరియల్ కిల్లర్ ని చంపుతుంది. అలా వందల సార్లు చంపి తనకి అది అలవాటు అయిపోతుంది గైస్. డాటర్ తప్ప వేరే ఏ ఎమోషన్ లేకుండా అయిపోతుంది. బట్ ఒక హోప్ ఉంటుంది. అదేంటంటే, ఏదో ఒక యూనివర్స్ లో తన డాటర్ ని కాపాడుకోవచ్చు అనుకుంటుంది. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, చాలా బాగుంది గైస్. డెఫినెట్లీ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ గా యూనిక్ గా అనిపించింది. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ అయినా కూడా కోర్ థీమ్ ఏంటంటే లవ్ టువర్డ్స్ డాటర్ అని ఉంటుంది. కొన్ని హైలీ ఇంటెన్స్ మూమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ చూస్తున్నప్పుడు చాలా హై ఫీల్ వస్తుంది. అండ్ మూవీలో చూపించే బ్రూటల్ వైలెన్స్ అయితే చూస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా, సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. కానీ దాని వెనక తన డాటర్ మీద తనకున్న లవ్ ని చూపించేలా ఉంటుంది. ఇందులో ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ఉంటుంది. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ రిపీటేటివ్ గా అస్సలు అనిపించలేదు. ఎవ్రీ టైం ఆ సీరియల్ కిల్లర్ ని చంపే ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇందులో కొన్ని సిచ్యువేషనల్ డార్క్ కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. నాకైతే సడన్ గా చూసినప్పుడు భలే నవ్వొచ్చింది గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి గైస్. సో ఇఫ్ మీకు ఒక డిఫరెంట్ జానర్ మూవీ చూడాలనుకుంటే, లేదా ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, ఎలాగో ఈ మూవీ తెలుగులో కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ మూవీ ఈ వీకెండ్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశా గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందేమో అనిపిస్తుంది. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ మూవీ. సో ఇది గైస్ రీడక్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.